జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రైతులను ఎంత దగా చేశాడు, ఎంత మోసం చేశాడు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. మొన్న ఫలితాలలో రైతులే తీర్పు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ద్రోహి అని చెప్పి మొన్న ఫలితాల సందర్భంగా బయటపడింది. సరే, తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడం మానేసి ఇప్పుడు రైతులకు మేలు చేయాలని చూసే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనితనానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? పంటల బీమా కట్టలేదు ఈ ప్రభుత్వం అంటాడు. వాస్తవానికి ఈ బీమా ఎవరు కట్టాలా? జగన్మోహన్ రెడ్డి కట్టాలా. ఈ పంటల బీమా ఎవరు కట్టాలి? ఉచిత పంటల బీమా అని చెప్పి ఓదర కొట్టావు కదా నువ్వు. మరి మార్చి నెలలో ఈ పంటల బీమా కట్టాల్సింది నువ్వే కదా, ఎందుకు కట్టలేదు నువ్వు? ఆ రోజు ఎన్నికలు కూడా వచ్చిందని చెప్తున్నావు. ఎన్నికల కమిషన్ నువ్వు అడిగావా? పోనీ నువ్వు ఇతర పథకాలకైతే డబ్బులు పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అడిగావు, కానీ నేను రైతుల పంట బీమా కట్టాలి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నువ్వు అడిగావా? అడగలేదు. ఎందుకు అడగలేదు? కట్టే ఉద్దేశం లేదు కాబట్టి. నువ్వు పంటల బీమా గురించి ఇంత గొప్పగా చెప్తున్నావే. గతంలో చంద్రబాబు గారు అసెంబ్లీలో పంటల బీమా కట్టలేదని చెప్పి పోడియం వద్ద ధర్నా చేస్తే ఆ అర్ధరాత్రి నువ్వు పంటల బీమాని కడుతున్నట్టుగా జీవో విడుదల చేసావు. గుర్తుందో లేదో తెలుసుకో ఒకసారి. గతంలో చంద్రబాబు గారు ఒక్కడే పోడియం వద్ద ధర్నా చేస్తే అప్పుడు కానీ నువ్వు పంటల బీమా కట్టలా. అంటే చంద్రబాబు గారు నీ మీద ఒత్తిడి తెస్తే తప్ప నువ్వు బీమా కట్టలా. అలాంటి నువ్వు రైతులకు నేను ఎంతో చేశానని చెప్తున్నావు. చేస్తే మన ఓట్లు ఎందుకు వేయాలి నీకు? రైతులు మన రైతు రాష్ట్రమే కదా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చెప్పుకుంటారు కదా. మరి రైతులు మనం నిన్ను ఎందుకు చీకొట్టారు? ఎందుకు చీకొట్టారంటే రైతులకు నువ్వు చేసింది ఏమీ లేదు. గతంలో కాలం అయిపోయిన తర్వాత, ఆల్రెడీ నష్టం జరిగిపోయిన తర్వాత ప్రీమియం కడితే ఎవడైనా నష్టపరిహారం ఇస్తాడా? గతంలో ప్రీమియం సక్రమం అసలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కట్టాల్సిన ప్రీమియంని లేదు మేమే ఒక బీమా కంపెనీ ఏర్పాటు చేసి కడతామని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసి అబాసుపాలైంది నువ్వు ఇప్పుడు ఖరీఫ్ గురించి మాట్లాడుతున్నావు. ఓకే, నువ్వు కొన్నికలు కూడా వచ్చింది, కట్టలేదు. 2022-23 రబీకి సంబంధించిన డబ్బులు నువ్వు కట్టలేదు. ఎందుకు కట్టలేదు? 2024లో నువ్వు 24 మార్చిలో కట్టాల్సిన ఖరీఫ్కి ఎన్నికలు కూడా అడ్డు వచ్చిందని చెప్పి ఓకే ఒప్పుకుందాం. నిజంగానే ఎన్నికలు కూడా వచ్చింది, నువ్వు కట్టలేకపోయావు, ఓకే ఒప్పుకుందాం. మరి 2022-23కు సంబంధించి రబీకి సంబంధించి కట్టాల్సిన దాదాపుగా 450 కోట్లు అనుకుంటా ప్రీమియం. ఎందుకు కట్టలేదు? నువ్వు ప్రీమియం కట్టలేదు కాబట్టే రైతులకు నష్టపరిహారం ఇవ్వలా. నువ్వు రబీలో కట్టలా. ఎందుకు కట్టలేదు? రబీలో నువ్వు ఎందుకు కట్టలేదు? నువ్వు రైతులకు కట్టానని చెప్తున్నావు కదా, ఎందుకు కట్టలేదు? నీ హయాంలో మామిడి తోటలు అంటే అనేక పంట తోటలకి బీమా లేకుండా చేసి రైతులను మోసం చేసింది నువ్వు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నువ్వు పెట్టి వెళ్ళిన 1600 దాదాపుగా 65 కోట్లు ఎంతో 1600 కోట్లు రైతులకు చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ రాగానే 1000 కోట్లు చంద్రబాబు గారు విడుదల చేశారు. ఈ 600 కోట్లు 675 కోట్లు ఈరోజు విడుదల చేస్తున్నారు నాదెండ్ల మనోహర్. అంటే నువ్వు 1675 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేలో. ఏం బకాయిలు ఇవి? ధాన్యం బకాయిలు ఇవి. 21 రోజుల్లో నేను ఇచ్చేస్తానన్నావే, ఆ ధాన్యం బకాయిల్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పు, రబీలో నువ్వు ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టడమే కాకుండా, ఖరీఫ్లో మన ప్రీమియం ఎగ్గొట్టడమే కాకుండా 21 రోజుల్లో ఇచ్చేస్తానని ఇవ్వకుండా ఎగ్గొట్టిన 1675 కోట్ల రూపాయల నిధులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరి నువ్వు ఎందుకు విడుదల చేయలే? 21 రోజులు అన్నావు కదా నువ్వు చెప్పింది ఏంటి? రైతుకి నేను కొన్న 21 రోజుల్లో విడుదల చేస్తాను. అరే, రబీ సమయంలో పంటను కొంటే మళ్ళీ ఖరీఫ్ వచ్చే వరకు డబ్బులు ఇవ్వయ్యి. ఖరీఫ్ సమయంలో పంటను కొడితే మళ్ళీ రబీ వచ్చే వరకు డబ్బులు ఇవ్వయ్యి. అదేనా 21 రోజులు? ఖరీఫ్కి రబీకి మధ్య 21 రోజుల సమయం ఉందా? అందుకు కదా నిన్ను చీకొట్టింది. నేను రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకున్నానని చెప్పావు, రైతులను ముంచేసావు. రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులు ముంచేసావు. ఒక సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ లేదు, సబ్సిడీ మీద మందులు లేవు, ఆ యంత్ర పరికరాలు ఇచ్చే విధానం లేదు, రైతులు అడిగితే సమాధానం చెప్పేది లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏదైనా పంట వరదల వల్ల లేకపోతే ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే వెళ్ళి పరిశీలించి పంట నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు లేడు. ఏదీ లేదు కదా. కనీసం సమయానికి కరెంటు కూడా ఇవ్వయే. 9 గంటలు ఉచిత కరెంటు పగటిపూట ఇస్తానన్నావు. నీ 5 ఏళ్ల పాలనలో ఒక్కరోజైనా 9 గంటలు పగటిపూట కరెంట్ ఇచ్చావా? 9 గంటల పగటిపూట? నీ హయాంలో రాత్రుల్లో కరెంటు కూడా వచ్చింది. రైతులను అడుగు. 3-4 గంటలు రాత్రులు కరెంట్ ఇచ్చావు నువ్వు. మొత్తం ఇచ్చిందే 6-7 గంటలు కూడా సమయం ఇవ్వాలా. యాసకాలం పవర్ హాలిడే ప్రకటించారు కదా. పరిశ్రమలకు విద్యుత్ ఆపి రైతులకు ఇచ్చావు నువ్వు ఇవ్వలేక. అది కూడా రైతులు రోడ్డు ఎక్కితే పంట ఎండిపోతుందని చెప్పి సబ్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తే నువ్వు ఇచ్చింది అది. మరి రైతులకు నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి? చరిత్రలో ఎప్పుడైనా గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారా? వరి పంటకి అన్నపూర్ణగా చెప్పుకునే గోదావరి జిల్లాలో ఎప్పుడైనా క్రాప్ హాలిడే ప్రకటించారా? నీ హయాంలో ప్రకటించారు.
నీ సొంత జిల్లా కడపలో క్రాప్ హాలిడే ప్రకటించారు, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. నీ విధానాల వల్ల నిధులు విడుదల చేయవారే. ఒక ప్రాజెక్టుకి గేటు కొట్టుకుపోతే గేటు పెట్టలేవయ్యే, కొట్టుకుపోయిన గేటును బయటికి తీలేవయ్యే, గేట్లు గ్రీజు పెట్టలేవయ్యే. అన్నమయ్య డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయింది? ఎవడయాంలో కొట్టుకుపోయింది. జాతీయ స్థాయిలో కాంట్రించి ఉమ్మేశారు పార్లమెంట్లో. ఈ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వల్ల భారతదేశ ఆ ఇంజనీరింగ్ నిపుణులకే తలవంపుగా మారింది. ఇతర దేశాలు మన ఇంజనీరింగ్ నైపుణ్యం పట్ల అనుమానం వ్యక్తం చేస్తుందని చెప్పి పార్లమెంటరీ సాక్షిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాట్లాడాడు. ఆయన అన్నీ మర్చిపోయావా? ఈరోజు రైతులకు పేలు చేయాలని చూసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. నిజంగా రైతులకు నష్టం జరుగుతుందనుకో, తప్పులేదు, ప్రభుత్వం దృష్టికి తీసుకురా, దాన్ని ఏం విమర్శించట్లా, ప్రతిపక్ష పాత్ర పోషించాలా, కాదనొద్దు. కానీ నువ్వు ఇవ్వాల్సిన బకాయిలవో, కానీ వీళ్ళు మాత్రం కట్టలేదని చెప్పి మాట్లాడతావు. నువ్వు రబీకి ఎందుకు ప్రీమియం కట్టలేదో సమాధానం చెప్పకుండా ఖరీఫ్కి కట్టలేదని చెప్తావు. అదేమి ఈ ప్రభుత్వం కాదు కదా. ఫిబ్రవరిలో మార్చిలో కట్టాల్సిన ప్రీమియం అది. నువ్వు ఈ ప్రభుత్వం వచ్చిందే కడుతుంది, ఖచ్చితంగా కట్టమని చెప్పడంలో తప్పులేదు. కానీ నువ్వు చేసిన పనులు కప్పుపుచ్చుకుంటూ ఇప్పుడు కూటమి మీద నిందలు వేయాలంటావు, సిగ్గులేనితనానికి నిదర్శనం. నీ భాగోతం మొత్తం రైతులకు తెలుసు కాబట్టే మొన్న ఎన్నికల్లో చీకొట్టారు. ఇప్పుడు 1675 కోట్లు రైతులకు విడుదల చేశారు. నువ్వు పెట్టిన బకాయిలు, ఎవరు పెట్టిన బకాయిలు? ఒకవేళ నువ్వు కూడా కాంట్రాక్టర్లకి గతంలో ఎగ్గొట్టినాడికి చంద్రబాబు గారు రైతులకు ఎగ్గొడితే, చంద్రబాబు గారికి ఈ బకాయిలకి సంబంధం లేదు. వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి ఈ బకాయిలకి సంబంధం లేదు. నువ్వు ఎగ్గొట్టిన బకాయిలు అని చెప్పి కూటమి ప్రభుత్వం వదిలేయలేదు కదా. ఏం చేసింది? ఖచ్చితంగా చెల్లించాలా. అది నువ్వు చేసింది తప్పే అయినా నష్టపోయింది రైతులు, ఇబ్బందులు పడుతుంది రైతులు. నువ్వు వదిలేసిన కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తా అన్నారు, నువ్వు వదిలేసిన నాడు నేడు పనులకు మధ్యలో బిల్లులు చెల్లిస్తా అన్నారు, నువ్వు వదిలేసిన ఏదైతే ఈ ధాన్యం బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తున్నారు, వాటితో పాటు ఇతర బకాయిలు చెల్లిస్తా అన్నారు, నువ్వు వదిలేసిన విద్యుత్ బకాయిలు చెల్లిస్తానన్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చేసే పని ఏంటో తెలుసా? నువ్వు పెట్టిన బకాయిలు చెల్లించడమే. ఎందుకంటే అవి చెల్లిస్తే తప్ప ముందుకెళ్ళవు. నువ్వు వేయించిన అరకొర రోడ్లకు కూడా బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు మధ్యలో ఆపేస్తే, ఒక బాబు పూర్తి చేయండి, ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మధ్యలో వదిలేసారు, నువ్వు సగం డబ్బులు కూడా ఇవ్వలేదేమో, మధ్యలో వదిలేస్తే వాటిని పూర్తి చేయండి నేను ఇస్తానని చెప్పారు. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలుని ఇవ్వకపోతే అది నేను ఇస్తానని చెప్పారు. వారికి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోతే అది నేను ఇస్తానని చెప్పారు. మరి ఎవరు ప్రజలకు మేలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి? కాబట్టి బీమా ప్రీమియం మీద దొంగ నాటకాలు వద్దు. నువ్వు రబీలో ఎందుకు చెల్లించలేదనేది సమాధానం చెప్పు. దాదాపుగా నువ్వు 1200 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించకపోవటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 1400 కోట్ల రూపాయలు ఈరోజు రాకుండా ఆగిపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం. ఖరీఫ్కి రబీకి కలిపి దాదాపుగా 1200 కోట్లకు పైబడి బీమా ప్రీమియం జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు. మొన్న 470 కోట్లు చెల్లించాలా, నువ్వు చెల్లించలేదు. ఎన్నికలు కూడా అని చెప్పి తప్పించుకున్నాం. మరి ఎన్నికలు కూడా అయితే నేను పథకాలు ఇస్తానని చెప్పి అప్పుడు ఇతర పథకాలను టీడీపీ ఆపేసిందని చెప్పి ఎందుకు గొగ్గోలు పెట్టావు? మరి అప్పుడు ఎందుకు రైతులకు బీమా ప్రీమియం చెల్లించాలని ఎందుకు అడగలేదు నువ్వు ఎలక్షన్ కమిషన్ని? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నువ్వు విషం జమ్మాలని ప్రయత్నం చేసే ప్రతిసారి రైతులను చీ కొడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.